ఏదైనా ఒక ఫెస్టివల్ వస్తుందంటేనే చాలు యూట్యూబ్లో ముందుగానే హల్చల్ చేసేస్తున్నారు. కానీ వాళ్ళకైనా పూర్తిగా తెలుసో లేదో తెలీదు. అసలు ఏ పండుగ ఎందుకు చేసుకుంటారు అనేది. నేను ఇప్పుడైతే అంత పెద్దగా ఏం చెప్పట్లేదు, కానీ కనీసం తెలిసి ఉండాలి కదా. ఎవరైనా చిన్నపిల్లలు అడిగినా చెప్పాలి కదా. ఉగాది అంటే ఏంటంటే బొబ్బట్లు చేసుకోవడం, లేదంటే ఉగాది పచ్చడి చేసుకోవడం, తినేయడము, ఇంతేనా? అసలు ఎందుకు చేసుకుంటారు ఏంటి? అందులోనూ మనకి సంవత్సరం సంవత్సరం పేరు మారుతూ ఉంటుంది. ఉగాది అంటే ఈ సంవత్సరం పరాభవ సంవత్సరం కదా, అలా పేరు మారుతూ ఉంటుంది కదా. ఇది అసలు ఎందుకు మారుతుంది ఏంటి అనేది తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అందరూ ఉగాది శుభాకాంక్షలు, పరాభవ సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పుకుంటుంటే నేను ఈ మాట విన్నాను. పరాభవ సంవత్సరం అంటే ఏంటి అంటే ఆపోజిట్ వల్లగా ఉంది. ఏంటంటే జయానికి అపజయం అన్నట్టుగా ఉంది ఆ పదము. ఏంటి అలా ఉంది ఈ సంవత్సరం అంటే? అలాగే ఉంటుందా ఏంటి ఈ సంవత్సరం అంతా అని అయితే నేను విన్నాను. అందుకని చెప్పేసి నేను అసలు ఆ పదం మీనింగ్ ఏంటి అని తెలుసుకుంటే, మనకి తెలుగు కాలగణన ప్రకారం 60 సంవత్సరాలు ఉంటాయి. అది ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుందంట. అంటే ప్రతి 60 సంవత్సరాలకి ఫస్ట్ వచ్చిన పేరు మళ్ళీ 60 సంవత్సరం రిపీట్ అవుతుంది కదా, ఇలా వస్తూ ఉంటుందంట. ప్రస్తుతం మనం ఇప్పుడు ఉన్న సంవత్సరం పరాభవ సంవత్సరం ఎన్నో సంవత్సరం మీకు తెలుసా? తెలిస్తే మాత్రం ఈలోపు మీరు కామెంట్ చేసేయండి. 60 ఏళ్ళు పూర్తి కాగానే మళ్ళీ మొదటి పేరుతో స్టార్ట్ అవుతుంది. మొదటి పేరు ఏంటో చెప్పనా? ప్రభావ నామ సంవత్సరం. ఇప్పుడు మనం ఉన్న ఈ పరాభవ సంవత్సరం 40వ సంవత్సరం. ఇంతకీ పరాభవ సంవత్సరం అంటే అర్థం తెలుసా? పరాభవం అంటేనే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాని మీనింగ్ అయితే అది కాదు. ప్రతి మనిషిలో అహంకారం, గర్వం ఉంటుంది కదా, అది పరాభవం చెంది అంటే ఓటమి చెంది వినయం పెరగాలి అనేది అయితే దీని అర్థము. ఏదైనా ఒక వీడియో చూస్తే కొద్దో గొప్ప ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి కదా. ఊరికి మేము ఇది చేసాము అది చేసామని వీడియో పెట్టడం కాదు. అయితే కొంతమంది ఏమో ఉగాదికి పెద్దలకు పెట్టుకుంటారు అంటారు కదా, అలా పెట్టుకుంటారు. కొంతమంది ఏమో ఉగాది రోజు నాన్ వెజ్ చేయరు కాబట్టి నెక్స్ట్ డే అలా పెట్టుకుంటారనమాట. మరి ఎవరింట్లో పద్ధతులు ఎలా ఉంటే అలా పెట్టుకుంటారు. ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారు ఉగాది అనేది కామెంట్ చేయండి. మేమైతే ఎలా చేసుకున్నాము, ఉగాది రోజు నాన్ వెజ్ ఏం చేయలేదు. నెక్స్ట్ డే అయితే నాన్ వెజ్ చేసి పెద్దలకు పెడతారు అంటారు కదా, అలా పెట్టేసుకున్నారనమాట. ఈ వీడియోలో అయితే నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. నిజానికి ఏ పండుగ వచ్చినా ఇంతే కదా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అసలు టైమే తెలియకుండా అయిపోతుంది. ఇంట్లో పనని, ప్రసాదాలని, పూజలని, ఇంకా టైం అంతా అలా అయిపోతుంది. మనకి ఆ పండగ వచ్చి వెళ్ళిపోయింది కూడా తెలియదు అనమాట. వెళ్ళిపోతుంది, కానీ దాని గురించి తెలుసుకునే టైం ఎక్కడిది. అందుకని చెప్పి ఏదైనా వీడియో చూస్తే కొంచెం మన ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. నా వీడియోలో అది తెలిసిందని అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేయడానికి పండగ వస్తే అన్నీ చేస్తాం, కానీ అవన్నీ అయిపోయి తినాలంటే మాత్రం చాలా టైం అయిపోతుంది కదా. అంతే, ఇంక ఈ వీడియో